నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నా మనీని స్పెండ్ చేసి కొన్ని స్టిక్కర్స్‌ని ఆర్డర్ చేశాను. బట్ నేనేవైతే ఆర్డర్ చేశానో ఆ స్టిక్కర్స్ ఏవి నేను ఆర్డర్ చేసినవి కాదు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయకుండా వేరే స్టిక్కర్స్ పంపారు నాకు. నేను ఈ స్టిక్కర్స్‌ని ఎందుకు ఆర్డర్ చేశానంటే నా ఫోన్ అండ్ ల్యాప్‌టాప్‌ని డెకరేట్ చేయడానికి ఆర్డర్ చేశాను. ఎక్సైటెడ్‌తో ఉన్నాను ఈ స్టిక్కర్స్ ఎప్పుడొస్తాయని. బట్ ఈ స్టిక్కర్స్ వచ్చిన తర్వాత నేను ఆర్డర్ చేసిన ఇది ఒకే ఒక్క స్టిక్కర్ రైట్ వచ్చింది. మిగతా ఇవేవైతే ఉన్నాయో మిగతా 19 స్టిక్కర్స్ ఇవన్నీ తప్పే వచ్చినాయి. నేను మొత్తం 16 స్టిక్కర్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఒకటే వచ్చింది ఆ లోపల రైట్. అది కూడా ఇలాంటి స్టిక్కర్స్ 2 ఆర్డర్ చేస్తే ఒకటే వచ్చింది ఇది. ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేయకుండా వచ్చిన స్టిక్కర్స్ ఇవన్నీ. అండ్ ఏవైతే ఈ స్టిక్కర్స్ ఉన్నాయో ఈ స్టిక్కర్స్ని నేను జూలై 16th ఆర్డర్ చేశాను. అండ్ ఇవి 27th జూలై వచ్చాయి. అంటే నియర్లీ 7 days పట్టి నాకు ఈ స్టిక్కర్స్ రావడానికి. వాళ్ళ అపాలజీ మెయిల్ కూడా రాశారు లేట్ అయినందుకు. అండ్ అంత లేట్ అయినా కూడా వాళ్ళు ఈ స్టిక్కర్స్ని ఒక స్టిక్కర్ అయి పంపించారు అంతే. మిగతా ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా రాంగే. ఇవన్నీ మోటివేషన్ స్టిక్కర్స్ అని చెప్పి కొనుక్కున్నాను నేను. బట్ ఇలాంటి స్టిక్కర్స్ అన్నీ వచ్చాయి నాకు. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ ఏమైతే ఆర్డర్ చేశానో నేను మొత్తం 16 స్టిక్కర్లు ఆర్డర్ చేశాను. ఆ 16 స్టిక్కర్స్లో ఒక్క స్టిక్కర్ రైట్ వచ్చింది అంతే. మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా అన్ని స్టిక్కర్స్ ఇవన్నీ తప్పు. నేను ఆర్డర్ చేయలేని స్టిక్కర్స్ ఇవన్నీ. నేనేమి బ్రాండ్ని హేట్ చేయట్లేదు. బట్ ఈ బ్రాండ్ని ఆ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ 200K+ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ నేను ఈ బ్రాండ్ని ట్రస్ట్ పెట్టే ప్రీపెయిడ్ ఆర్డర్ కూడా చేసి కొన్నాను నేను ఇది. ఇవన్నీ నాకు అక్కర్లేదు ఇలాంటి స్టిక్కర్స్. అందుకే నేను రీఫండ్ పెట్టాను. రీఫండ్ పాలసీలో వాళ్ళు మెయిల్ చేయమని అడిగారు. నేను మెయిల్ చేశానండి. ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మెసేజ్ కూడా చేశాను. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్కి రిప్లై ఇచ్చి ఎంక్వైరీ యాక్సెప్ట్ చేశారు. ఏమవుద్దో చూద్దాం. ఇదైతే ఈ స్టిక్కర్స్ అన్నీ ఈ స్టిక్కర్స్ విషయంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ప్రొఫెషనల్గా రెస్పాండ్ అయ్యారా లేకపోతే ఏం రెస్పాండ్ అవ్వలేదు అన్నది మీకు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇదైతే మొత్తం నేను 230 రూపీస్ పెట్టుకున్నాను. ఇది ఈ ఫోటోలు చూస్తున్నట్టయితే ఈ స్టిక్కర్స్ని స్టిక్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, రీప్లేస్ చేస్తారా లేదా రీఫండ్ చేస్తారా అన్నది నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ ఫాలో.